వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడస్ వ్లాగ్స్ అండి. ఈ ఛానల్ వచ్చేసి మనకి ఎంతో ఉపయోగపడే ఇంకా హోమ్ రెమెడియన్స్ అండ్ కిచెన్ టిప్స్ అండ్ పాత వాటితో రియూజ్ ఎలా చేసుకోవాలనేసి ఇంక ఈ ఛానల్ అయితే ఉంటుంది. తప్పకుండా అయితే వీడియోస్ చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇలాంటి బాటిల్స్ ఇంట్లోనే ఉంటాయి అనమాట. ఏదో ఒక రూపంలో డ్రింక్ బాటిల్స్ కానీ ఏ విధంగా డబ్బాలు ఎట్లాంటివి ఉంటాయి. సో ఎట్లాంటి వేస్ట్ అవ్వకుండా అయితే మనకైతే చక్కగా యూజ్ఫుల్ అయ్యే 4 టిప్స్ అయితే చెప్తాను. ఈ ఒక్క వాటర్ బాటిల్తో 4 టిప్స్ అయితే చెప్తాను. సో మనకి ఓపుకుంటే ఇంకా చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే నేను 4-5 టిప్స్ అయితే అట్లా చెప్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే సో పైన ఉన్న భాగం అయితే ఇట్లా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. విధంగా అయితే ఇంకా డ్రా చేసుకున్నాను కదా, స్కెచ్ పెన్తో డ్రా చేసుకున్న విధంగా అయితే ముందు కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్లేడ్తో అయితే కొంచెం కటింగ్ చేసుకోండి, ఎందుకంటే సిజర్ అనేది లోపల వెళ్ళడానికి అయితే మనకి వీలుగా ఉంటుంది అనమాట. బ్లేడ్తో అయితే చక్కగా చిన్న డ్రాప్ పెట్టేసి ఇలా కత్తెరతో కటింగ్ చేసుకోండి. పై భాగం ఇలా 3 పాటలుగా అయితే తీసుకుంటున్నాను. ఒక వాటర్ బాటిల్ అనమాట, లీటర్ వాటర్ బాటిల్. సో లీటర్ అనమాట. పైన స్టిక్కర్ అది కూడా తీసేసి చక్కగా 3 భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. పైది చక్కగా ఈక్వల్గా అయితే మిడిల్ అండ్ కింద డౌన్, కింద సైడ్ మధ్యలోది పైన, ఇంకా 3 భాగాలుగా ఏదైతే వాటర్ బాటిల్ కటింగ్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, వీడియోలో చూస్తున్నట్టయితే ఇంకా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. మనకైతే చాలా ఉపయోగపడతాయండి ఇలాంటి బాటిల్స్. మనం ఉల్లిపాయలు అమ్ముకుంటూ పాతినానికి ప్లాస్టిక్ డబ్బాలకి ఉల్లిపాయలు ఇస్తా అనుకుంటా వస్తారు చూస్తారు ఇళ్ళంట, వాటికి వేసే కన్నా ఇట్లా యూజ్ చేసుకుంటే మనకి ఎంతో రూపాయి ఖర్చు లేకుండా ఎంతో ఉపయోగపడతాయండి. ఇంట్లోనే చిన్న వాటితోనే చక్కగా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 భాగాలుగా అయితే కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న అయితే ఫస్ట్ అయితే పై భాగం అయితే తీసుకుంటున్నాను. సో ఇంక 3 భాగాలు 1 by 1 అయితే ఏం చేసుకోవాలో, ఎలా యూజ్ చేయాలో, ఎలా రీయూజ్ చేసుకోవాలనేసి ఇంకా 1 by 1 చెప్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే పై భాగం అయితే తీసుకున్నాను, ఇంకా మూత తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. పై భాగం తీసుకుని మూత పెట్టేసుకొని మనకి రౌండ్ షేప్ బ్లూ కలర్ ఉంది కదా, ఆ రింగ్ అది ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే భాగం చుట్టూరు అయితే ఒక అట్ట పెట్టి అయితే తీసుకొని దాని రౌండ్ చుట్టూ బాటిల్ కింద ఎంత రౌండ్ ఉందో అంత సైజ్ తీసుకొని నేనైతే ఒక అట్ట పెట్టి అయితే కొంచెం మందంగానే ఉంది. సో పలుచుకున్న అయితే మరీ అంటే చిరుగుపద్దు అనమాట, కొంచెం మందంగా ఉన్నదైతే తీసుకోవాలి. చక్కగా అయితే ఆ షేప్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా అయితే సేమ్ సైజ్ వచ్చిందనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం హెవీ ఎక్కువ ఉన్నా సరే ఇంకా అది గమ్ము అప్లై చేసుకున్నాకైతే ఎక్స్ట్రా ఉన్నది లాస్ట్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకునేలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపు అయితే కట్ చేసుకున్న అట్టపెట్టుకైతే చక్కగా గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. గమ్ అప్లై చేసుకున్నాకైతే కట్ చేసుకున్న వాటర్ బాటిల్ పై భాగము ఇలా అంటించేసుకోవాలి. దానిపైన ఇట్లాగా ఆరడానికి అయితే ఒక 10 minutes అయితే పడుతుంది. ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు అనమాట. అట్టపెట్టైనా గమ్ అయినా సరే. ఎక్కువగా వెంటనే గమ్ అతుక్కునేది అయితే ట్రై చేస్తే వెంటనే అయితే ఆరిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఆరినాకైతే మనకు ఏ కలర్ అయితే మనకి ఇష్టం అనమాట, మనం ఏ కలర్ చూసేసుకున్నా పర్వాలేదు. నేనైతే రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. సో రెడ్ కలర్ అయితే ఇంకా దానికైతే అప్లై చేసుకుంటున్నాను అనమాట. చుట్టూరు ఇట్లా అప్లై చేసుకున్నాక అయితే ఒక 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాకైతే పైన మూత చూసారు కదా, మూత చుట్టూరు కూడా మనం ఏదో కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేనైతే రింగ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. బ్లూ కలర్ ఉంది కదా, సో సేమ్ కలర్ అయితే బ్లూ కలర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాకైతే చక్కగా ఆరిపోయినాక ఈ విధంగా అయితే ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది. ఇది కానీ మనకు సెల్ఫ్లో కానీ చక్కగా ఇట్లా ఫ్రిడ్జ్ పైన కానీ టీవీ దగ్గర కానీ ఏ విధంగా పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టిప్ ఇదనమాట. సో ఈ విధంగా ఫస్ట్ టిప్ నచ్చితే అన్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, కిచెన్లో కానీ టీవీ దగ్గర కానీ సెల్ఫ్లో కానీ ఇలా పెట్టుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి చూడండి, కింద భాగం అనమాట. సో కింద భాగం తీసుకుని సో సేమ్ ఆ రౌండ్ ఎంత ఉందో సో అట్ట పెట్టి సేమ్ రౌండ్ షేప్ అయితే తీసుకున్నాకైతే చక్కగా చూడండి, ఈ విధంగా అయితే డ్రా చేసుకుని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. సో మనకంత టాలెంట్ లేదు కానీ మనకు వచ్చిన రీతిలో అయితే నాకు వచ్చిన పద్ధతులు అయితే చూపిస్తున్నాను మీకైతే. ఇట్లా 2 అయితే తీసుకున్నాను. కొంచెం పలుచగా ఉంది కదా, హెవీగా ఉండడానికి అయితే పైన సో 2 తీసుకున్నాను డబుల్. సో ఒకదానికైతే ఒకటి అంటించేస్తున్నాను అనమాట, కొంచెం మందంగా ఉండడానికి. గమ్ అప్లై చేసి ఇట్లా గమ్ అదే అంటించేస్తున్నాను. అంటించేసుకున్నాకైతే చూడండి, ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రా రౌండ్ ఏమన్నా పక్క
చక్కగా వచ్చినా సరే ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకొచ్చాను అనమాట. సో సేమ్ సైజ్ అయితే తీసుకోలేదు, ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట. అంటించినాక ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు అనేసి సో తీసుకున్నాను. ఇట్లా గమ్మ అంటించేసుకుని పక్కన పెట్టేసుకున్నాకైతే సో కింద భాగం అయితే వాటర్ బాటిల్ కింద భాగం అయితే సో ఇంకా నేనైతే కొంచెం పెయింటింగ్ చేసుకుంటున్నాను కొంచెం అందంగా ఉండడానికి. కొంచెం ఒక ఇంచు అయితే నేను రంగు అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ కాంబినేషన్కి అయితే పింక్ అయినా రెడ్ అయినా సూపర్గా ఉంటుంది కదా, నేను అందుకని పింక్ అయితే తీసుకున్నాను. లైన్ కింద అయితే ఇంకా రంగు అనేది అప్లై చేసుకుంటున్నాను కొంచెం అందంగా డెకరేషన్గా ఉంటుంది అనేసి. లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది, మీకు ఇష్టమైన లేస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కలర్ పేపర్ అయినా చక్కగా ఇట్లాగా అందంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. నేనైతే ఇంకా కలర్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా థిక్గా అయితే అంటించుకున్నాకైతే ఒక 2-3 మినిట్స్ అయితే చక్కగా ఆరబెట్టుకున్నాకైతే చక్కగా ఆరిపోస్తుంది. ఆరిపోయినాకైతే చక్కగా ఈ విధంగా అయితే రెడీ అయిద్ది అనమాట. లాస్ట్ ఫైనల్ అయితే చూడండి థిక్గా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పల్స్గా ఉంది కదా ప్లాస్టిక్ డబ్బా, అసలుకే మొత్తం గ్రీన్ కలర్ అంతా కనిపించేస్తుంది. కొంచెం థిక్గా వేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట. మనకు కావాలంటే డిజైన్ కూడా చేసుకోవచ్చు కింద వాటర్ బాటిల్కి. ఈ విధంగా అయితే కలర్ అయితే అప్లై చేసుకున్నాను కదా, కొంచెం ఆరబెట్టేసుకుంటున్నాను 2-3 మినిట్స్లో. ఈ లోపు అయితే నేను పై క్యాప్కి అయితే రెడీ చేసుకుంటాను అనమాట. గాలికి ఎగరకుండా ఇందులో కొంచెం బరువుకి లోపల పెట్టాను అనమాట, కొంచెం ఆరద్దనేసి, లేకపోతే గాలికి కింద పడిపోతుంది. అందుకే తర్వాత అయితే ఇంకా ఈ అట్టపెట్టెలు అయితే గమ్మెట్టి అంటించుకున్నాను కదా, 2 సేమ్ సైజ్ అయితే కలర్ పేపర్ తీసుకొని అట్లా రౌండ్ షేప్ తీసుకొని డ్రా చేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా సేమ్ సైజ్ అయితే అట్టపెట్టి సైజ్ తీసుకొని ఇలా కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసుకున్నది అట్టపెట్టుకు అయితే ఇట్లా అంటించేసుకుంటున్నాను అనమాట, గమ్మెట్టి ఇంకా అంటించేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మనకి వేస్టేజ్తో ఇట్లాగా సింపుల్గా అయితే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక స్టోరేజ్ డబ్బా లాగా రెడీ అవుతుంది చివరికైతే. సో ఇట్లా కలర్ పేపర్ అంటించాను కదా, చుట్టూరు కూడా చక్కగా కలర్ పేపర్ ఒక షేప్ తీసుకొని పొడవ లాంటిది తీసుకొని కటింగ్ చేసుకొని రౌండ్ కూడా పెట్టేసుకొని చుట్టూరు గమ్మెట్టి అంటించేసుకుంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మనకి క్యాప్ లాగా రెడీ అయిపోతుంది చివరికైతే. సో చూడండి కలర్ పేపర్ అయితే ఈ విధంగా తీసుకున్నాను, చివర ఒక ఇంచు కట్ చేసుకున్నాను పొడవగా అయితే. ఇట్లా గమ్మెట్టి చుట్టూరు ఎట్లాగా అట్టపెట్టి చుట్టూరు చక్కగా అంటించేసుకోవాలన్నమాట గమ్మెట్టేసి. సో ఫైనల్ అయితే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం టైం పట్టొచ్చు, కాకపోతే మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. కొంచెం టైమ్స్ తీసుకొని ఎట్లాంటి చిన్న హోమ్ రెమెడీస్ ఇంట్లోనే ఇట్లాగా రెడీ చేసుకున్నారంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైనల్ అయితే మూత అయితే రెడీ అయిపోయింది కదా, చూసారు కదా, ఒక స్టోరేజ్ బాక్స్ లాగా అయితే రెడీ అయిందనమాట. సో క్యాప్ కూడా రెడీ చేస్తాను, చాలా అందంగా ఉంది కదా గ్రీన్ కలర్. ఇందులో మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ సీసాలు కానీ ఇట్లాగైతే చేసుకోవచ్చు. ఫైనల్ అయితే ఇంక ఈ విధంగా అయితే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇవైనా ఇందులో మనం ఏమైనా వేసుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్ పప్పులు కానీ ఏదైనా వేసుకోవచ్చు చక్కగా, అంటే డైలీ యూజ్ చేసేవి వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే రెడీ అయింది స్టోరేజ్ బాక్స్ అనమాట. మనం ఇందులో ఏ చాపీసులు కానీ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. నేను బల్పాలు అయితే వేసుకున్నాను. బల్పాలు చక్కగా చూడండి ఎక్కువగా పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. ఇట్లాగా స్టోరేజ్ బాక్స్ లాగా రెడీ చేసుకుని చక్కగా పైన పెట్టేసుకున్నామంటే వాళ్ళు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంక ఇదనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. థర్డ్ టిప్ వచ్చేసి ఇంక ఈ మధ్యలో భాగం ఉంది కదా, సో మిడిల్ భాగం అయితే ఈ విధంగా తీసుకొని చక్కగా అయితే అంటే రౌండ్ షేప్ యూ షేప్ వచ్చినట్టుగా మిడిల్లో గీసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని ఇట్లాగా యూ షేప్ కింద డ్రా చేసుకొని సేమ్ దాన్ని డ్రా చేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. సో చూడండి ఏ విధంగా చేస్తున్నాను అనేసి. సో ఇట్లాగ యూ షేప్ కింద అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. చక్కగా ఈ షేప్ కానీ తీసుకున్నామంటే చాలా అందంగా కూడా ఉంటుంది. ఎట్లా అంటే మనం వేస్ట్ చేయకుండా చక్కగా బయట పక్కన లేకపోతే ఇంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దేవుడి మందిరంలోనూ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూ షేప్ కింద కట్ చేసుకొని మనకి తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగిస్తాం కదా, సో ఆ విధంగా అయితే చక్కగా దీపం ఆరకుండా చక్కగా ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. దీపం కూడా ఆరదు గాలికి. సో ఇట్లాగా కాంతివంతంగా కూడా ఉంటుంది. కావాలంటే ఆ వాటర్ బాటిల్ మిడిల్ హోల్స్ పెట్టుకున్నట్లయితే ఇంకా కాంతివంతంగా వెలుగుతుంది అనమాట. సో థర్డ్ టిప్ వచ్చేసి ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇట్లాగా సేమ్ బాటిల్లో ఇలాగ షేప్స్ కింద రౌండ్ షేపే ఇట్లాగా మనకి ఏ షేప్ కావాలంటే ఇట్లా షేప్ కింద కట్ చేసుకుని చక్కగా వాటర్ బాటిల్లో చూడండి ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను నేను. అంటే ముడుచుకుపోతుంది అనమాట, వాటర్ బాటిల్ కదా ముడుచుకుపోతుంది. ఈ విధంగా అయితే షేప్ కటింగ్ చేసుకుని చాలా మీకు నచ్చిన విధంగా అయితే షేప్స్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. నేను ఈ షేప్ అయితే తీసుకున్నాను.
చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం ఎట్లా యూజ్ చేయాలంటే డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, సో మనకి చంద్రవందనంగా అటు ఇటు నడిచినప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది, లేకపోతే ఎట్లా పడతా అట్లా ఉంటుందన్నమాట. సో నడిచేటప్పుడు ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నారంటే డోర్ కర్టన్కి చాలా అందంగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, అసలు ఊడనంటే ఊడదనమాట, అసలుకి ముడుచుకుపోతూ ఉంటుంది కదా ఆ వెవికి, అసలు డోర్ కర్టన్ వదలదో. చక్కగా చూసారు కదా ఏ విధంగా అంటించానో, చాలా చాలా అందంగా ఉందన్నమాట. జస్ట్ ఇట్లాగా పెట్టేస్తే చాలు అతుకుపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.